అదేంటే నిన్న వాళ్ళిద్దరు భలే మాట్లాడుకున్నారు. అది బాగా వైరల్ అవుతా ఉంది. ఎవరు మహేష్ బాబు ఏమన్నా అసలు ఈ అమ్మాయి ఏ అమ్మాయి అనండి, ఈ అమ్మాయికి డ్యాన్స్ చేస్తే అసలు ఏ హీరో ఈ అమ్మాయితోటి డ్యాన్స్ వేయలేరని డ్యాన్స్ ఏదో అన్నారు వెరైటీగా. ఈ అమ్మాయి ఏమన్నా అసలు బంగారు బొమ్మ అనేదో చెప్పింది ఈ అమ్మాయి. ఇద్దరు ఒకరికొకరు భలే బిస్కెట్ వేసుకున్నారు. మామూలుగా అంటే జనరల్గా అంటే పొగుడుకోవటాన్ని కాస్త చక్కగా అభివర్ణించుకున్నారు. ఒకసారి ఆ బైట్స్ ఏమైనా ఉంటే ప్లే చేయండి. బాగా జరిగింది ఫంక్షన్, గ్రాండ్గా జరిగింది. సినిమా హై పిచ్ వచ్చింది. ఓం గారు ఉన్నారు, వస్తుంది సార్ బైట్స్. ఆ రెండిట్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా పాపం మా ఎస్ఐకి తీవ్ర గాయాలని పాపం కాల్ ఫ్రాక్చర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఉన్నారు. బైట్స్ చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం వామ్మో, అదేం డాన్సు, హీరోలందరికీ తాట ఊడిపోద్ది. For being so patient, sir. కానీ నిజంగా సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ టుడే దట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ షూట్ తర్వాత మీతో వెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, నన్ను ఇంట్లో వాళ్ళు అడిగారు ఎలా ఉంటారు ఏంటి అని. మామూలుగా ఎలా అయితే హౌ ఆస్క్ ఎవ్రీ వన్, నా మనసు నుంచి ఒకే మాట వచ్చింది సార్, ఒక బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా. అంటే బయట నుంచే కాదు, కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. తనకి మంచి హైప్ తీసుకొచ్చింది వీళ్ళిద్దరూ మాట్లాడడం. అంటే బిస్కెట్లు వేసుకున్నారు. ఫంక్షన్ అంటే నేనేమంటానంటే మహేష్ బాబు కూడా మంచి డ్యాన్స్ చేస్తారు. మరి అట్టనుకుంటే బన్నీ, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు సూపర్. ఇక వాళ్ళ ముందు ఎవరు ఇక స్టైల్లో కొట్టలేరు. అంటే మహేష్ బాబు గారు ఏమన్నారంటే, మహేష్ బాబు మాట్లాడుతూ హీరోలందరికీ తాట ఊడిపోద్ది అన్నారు. జనరల్గా అమ్మాయిని ఆ స్థాయిలో అంటే హీరోల కంటే కూడా ఒక గొప్ప దీనిగా తీసుకొచ్చారు. ఆయన అట్లా వేసేసారు బిస్కెట్. ఈ అమ్మాయి శ్రీలీల అసలు మామూలుగా బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు మహేష్ బాబు. అట్లాగే ఆయన మనసు కూడా అలాగే ఉండిద్దని చెప్పింది. నిజంగా మహేష్ బాబు మనసు గొప్పది. ఎందుకనంటే ఏదదే చెప్పాలి. మహేష్ బాబు ఎంతోమంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్కి స్వయంగా డబ్బులు ఇచ్చి ఆయన తన ఫౌండేషన్ ద్వారా చేస్తుంటారు. నిజంగా గొప్ప మనసు. సరే మహేష్ బాబు అందం ఇవన్నీ అంటే సరే ఆయనకు అది ఆ టాలెంటు అవన్నీ ఉన్నాయి. కాకపోతే బంగారు విగ్రహానికి ప్రాణం పోసి అని చూశారు, కాస్త మార్కులు కొట్టేసింది. సరే ఇప్పుడు ప్రస్తుతం తన ట్రెండ్ నడుస్తుంది కొద్ది రోజులు అట్లా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది టైం. ఏమండి ఓం ప్రకాష్ గారు, అంటే యాక్చువల్గా అండి మీరు అన్నట్టుగా ఆయనది బంగారం లాంటి మనిషి, బంగారం లాంటి మనసు. అలాగే కేవలం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడంతో పాటు అండి పల్లెటూళ్ళని దత్తత తీసుకుని, తెలంగాణలోను అటు ఆంధ్రాలోను కూడా పల్లెటూళ్ళని దత్తత తీసుకుని ఆ డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేస్తున్నారండి తను నమ్రత. ఆ విషయంలో ఖచ్చితంగా మహేష్ బాబుని మనం అభినందించాల్సి ఉంటుంది. సహజంగా ఏంటంటే ఇలాంటి ప్రీ రిలీజ్ వచ్చిన అతిథులు కానీ అంటే నిజంగా మహేష్ బాబు చెప్పినట్లుగా అంటే అమ్మాయితో డ్యాన్స్ చేయాలంటే తాట ఊడిపోయిద్దా? అంటే సీనియర్ హీరోస్కి తాట ఊడొచ్చండి. కానీ మీరు అన్నట్టుగా బన్నీకో ఎన్టీఆర్కోతోనూ ఆ అమ్మాయి కంపారిటివ్గా డ్యాన్స్ చేస్తుందనైతే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చింది ఈ మధ్య, కొత్తగా వచ్చింది. ఆ కొత్తలో ఆ జోష్లో కాస్త డ్యాన్స్ చేస్తుంది. అందరూ కూడా ఏదో డాన్సింగ్ క్వీన్ అంటున్నారు. సరే మొన్న రామ్తో చేసింది. సరే ఇక పాపం శ్రీకాంత్ కొడుకు ఫస్ట్ సినిమాలో అంటే పాపం అతను తేలిపోయాడు. రామ్ కూడా బాగానే చేశాడు ఆ అమ్మాయి పక్కన. కాకపోతే ఏంటంటే నిదానంగా ఆ అమ్మాయి అనేది ఒక డాన్సింగ్ స్టార్ లాగాను, ఒక డాన్సింగ్ క్వీన్ లాగాను నిదానంగా వాళ్ళు ఏదో హైప్ ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్ అంటే ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వచ్చిన అతిథులు ఆ టీమును పొగుడుతారు. కానీ ఇక్కడ నిన్న చిత్రంగా మహేష్ బాబు ఆ అమ్మాయిని పొగడడం, ఆ అమ్మాయి మహేష్ బాబుని పొగడడం కాస్త
ఇబ్బందికరంగానే అనిపించింది చూసేవాళ్ళకి. ఉత్సాహం అనిపించిందిలేండి. ఏముంది, పొగుడుకోవడం తప్పే ఉంది. నాన్నగారిని అంటే కృష్ణని తలుచుకుంటూ ఇక అభిమానులే నాకు తండ్రితో సమానం, మా అమ్మ నాన్నకి నాకు దూరం అయ్యారు, అభిమానులే నాకు తండ్రితో సమానం, ఏదైనా కానీ మీ వైపు నుంచి నాకు రిపోర్ట్స్ రావాలని చెప్పడం అనేది గుంటూరు అనేటప్పటికి ఆయనకి తెనాలి, బుర్రిపాలెం, కంచెర్లపాలెం, బుర్రిపాలెం, నందివెలుగు, కట్టివరం, అలా వస్తే తినాలంటే ఆంధ్ర ప్యారిస్ కదా వాళ్ళదంతా, ఆ ప్రాంతం అంతా తెనాలి, గుంటూరు, అప్పుడు ఆ ప్రాంతం అవన్నీ వాళ్ళకి బాగా ఇది కదా. అందుకని కాస్త మనసు కాస్త దగ్గర అయి ఉండిద్ది. అప్పట్లో కృష్ణ గారి సినిమాలు 300 రోజులు ఆడారు అక్కడ. 300 రోజులు ఒక సినిమా రిలీజ్ 300 రోజులు ఆడిద్దట తెనాల్లో, గుంటూరులో, ఆ ప్రాంతాలు. అంటే ఆయనంటే అంత ఇష్టం, అంత అభిమానం. మహేష్ బాబు అన్న కూడా అంత ఇష్టం, ప్లస్ అనుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో జరగకుండా అక్కడ గుంటూరులో జరగడం అనడం వల్ల దానికి ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది, హైప్ వచ్చింది. ఫ్యాన్స్ ఇక్కడ హైదరాబాద్ లో అయితే అంతమంది గుమ్మిగూడేవాళ్ళు కాదండి. మీరు అన్నట్టుగా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆ యాక్సిడెంట్లు కూడా జరగకపోను ఉండేవి. కాస్త అందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు, జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళేవాళ్ళు. కానీ దురదృష్టం కొన్ని ఇలాంటి సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ నాకు తెలిసి ఏంటంటే అలా గాయపడిన వాళ్ళని కూడా మీరు అన్నట్టుగా రోబోని పంపించి కూడా మహేష్ బాబు టీవీ వెళ్ళి వాళ్ళకి కాస్త వైద్యం ఎలా జరుగుతుంది ఏంటి, వాళ్ళకి డాక్టర్స్ పరంగా హెల్ప్ కానీ చేస్తారేమో చూడాలండి. ఓకే. నెక్స్ట్